అందరి కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి చక్కని వర్తమానాన్ని మనం విన్నాం పిల్లరా. ఈ మందిరమే కాదు, చిరకాలం ఉండే మందిరములోనికి ఈ మందిరము ద్వారా ప్రభు నడిపిస్తానని చాలా స్పష్టంగా మాట్లాడాడు. అయితే ప్రియులారా, ఈ భూమి మీద ఈ మందిరములో ఆయనకి మనము మందగా చేయబడినప్పుడే ఈ మందిరము నేను నిత్య నివాసానికి సిద్ధపరుస్తుందని దేవుని వాక్యాన్ని విన్నా. అయితే దానికి ఒక కండిషన్ మనం నేర్చుకున్నాం. యేసు క్రీస్తుని వ్యక్తిగతంగా నీ కాపరిగా నువ్వు అంగీకరించేవో లేదో ఈ రాత్రిని నిన్ను పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఆ చిరకాల మందిరమైన ఆ పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకోకపోతే మన నిత్యత్వం నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళక తప్పదు. నీ ఎడల నా ఎడల దేవుని ప్రణాళిక అది కాదు. ఆయన మనకు కాపరిగా ఉండి నిత్య నివాసములోనికి తీసుకుని వెళ్ళటానికి మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు దేవుడిగా, రక్షకుడిగా నువ్వు కలిగి, కాపరిగా నువ్వు కలిగి ఉంటే రక్షణతో కూడిన ప్యాకేజ్ మనకు వస్తుందని విన్నాం. మనం ఈ రక్షణ ప్యాకేజీని ఎవరు సంపాదించుకుంటారో వారు మాత్రమే చిరకాలము నివసించి ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్తాం. దాని కొరకే దేవుడి మందిరాన్ని భూమి మీద ఏర్పరిచాడు అన్నది రాత్రి మనం నేర్చుకుంటున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభువుని నీ సొంత కాపరిగా నువ్వు కలిగి ఉన్నావా? యేసు క్రీస్తు కాపరత్వం కింద నీవు ఆయనకు గొర్రెగా నీ జీవితాన్ని మార్చుకున్నావా? ఎందుకంటే ఆయన కాపరి అయిన రోజు మన జీవితాల్లో 9 కార్యాలు జరుగుతాయని చక్కని మాటలు విన్నా ప్రియులారా. ఆయన షెల్టర్గా ఉంటాడని, ఆయన సేఫ్టీగా ఉంటాడని, ఆయన స్టిల్నెస్గా ఉంటాడని, ఆయన మనకు శాంక్టిఫికేషన్ ఇస్తాడని, ఆయన మనకు షీల్డ్గా ఉంటాడని, ఏమండి, ఆయన మనకు షూరిటీ ఇస్తాడని, ఎన్ని మాటలు ఆయన కాపరత్వం క్రింద మనం సంపాదించుకోవచ్చు. దాన్ని ఒక్క మాటలో చెప్పారు దైవ సేవకులు. ఇట్స్ అ ప్యాకేజ్ ఆఫ్ సాల్వేషన్. అయితే ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ఎవరి వలనను ఈ రక్షణ దొరకదు, కానీ యేసు క్రీస్తు నామములోని. అందుకే రాత్రి ఈ మందిర ప్రతిష్ఠిత రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరములో నీవు చేరబడిన నీవు యేసు క్రీస్తుని నీ కాపరిగా కలిగి ఉంటేనే ప్రారంభించబడిన ఈ మందిరము నుండి చిరకాల మందిరంలోనికి ప్రవేశించగలవు. ఇంకా యేసు క్రీస్తుని నీ కాపరిగా, యేసు క్రీస్తుని నీ రక్షకుడిగా, యేసు క్రీస్తుని నీ దేవుడిగా అంగీకరించడానికి నీ జీవితంలో ఇంకేమైనా అడ్డుగా, ఆటంకంగా ఉంటే ఈ రాత్రి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు సన్నిధిలో నీ స్థితిగతిని ఒప్పుకుంటే ఆయన నీ వ్యక్తిగత కాపరి అవుతాడు. వ్యక్తిగత కాపరిగా నీ జీవితాన్ని ప్రతి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో, శోధనలో, వేదనలో, కష్టములో, నష్టములో ఎలా నడిపించాలో, ఆ చిరకాల మందిరములోనికి, నిత్య జీవంలోనికి ఎలా తీసుకుని వెళ్ళాలో ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకే రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని స్వరం, దేవుని మాటలు తన దాసుని ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. దేవుని మాటలకు లోపడదామా? దేవుని మాటలకు తల వంచుదామా? ఈ రాత్రే ప్రభు నా కాపరి కావాలండి. నేను ఆయన కాపరత్వం క్రింద ఉంటాను. ఆయన మందిరంలో నేను చేర్చబడతాను. ఇదిగో ఈ భూమి మీద ఉన్న ఈ సియోను ప్రార్థన మందిరములో ఆయన కాపరిగా ఉంటుండగా నేను ఆయన మందిరాన్ని నడుస్తూ ఇదిగో నిత్య నివాసమైన చిరకాలపు మందిరంలోనికి నేను ప్రవేశించడానికి ఇప్పుడే నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను.
నా పనికి మాలిన స్థితిని ఒప్పుకుంటున్నాను. యేసు క్రీస్తుని నా కాపరిగా, నా రక్షకుడిగా, నా దేవుడిగా కలిగి ఉండటానికి ఏవి నా కొడ్డుగా వస్తున్నాయో ఈ రాత్రే నేను విడిచిపెడుతున్నాను. చెబుదామా ప్రభుతో, ఒప్పుకుందామా ప్రభు సన్నిధిలో. ఆ కాపురి ఎంత మంచోడో తెలుసండి. నీవు నశించటం ఇష్టం లేక తన ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ప్రియులారా, ప్రతి మనుష్యుని కొరకు మరణము పొందెను, దేవదూతల కంటే తక్కువగా చేయబడిన అన్న మాటని హెబ్రీ పత్రికలో చూస్తున్నాను. నీ కొరకు తగ్గించుకున్నాడు. ఇదిగో నీ కొరకు శిలువ మరణం అనుభవించాడు, అవమానాన్ని అనుభవించాడు, శిలువను సహించాడు, పాపాత్ముల తిరస్కారాన్ని మార్చాడు. జస్ట్ ఫర్ యూ. నిన్ను తన గొర్రెగా చేసుకుని తన సన్నిధిలో, తన మందిరంలో ఉండే గొప్ప దీవెనతో నిన్ను సంతృప్తి పరచాలని, నీకొక నివాసంగా ఉండాలని, నీకొక షీల్డ్గా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నప్పుడు రాత్రి ఆ శిలువ వైపు చూస్తావా? ఆ శిలువ వైపు చూస్తావా? నీ కొరకే ఆయన దినమెల్లా తన 2 చేతులు చాచే ఉంచాడు. ఈ రాత్రి బహుశా నీ కొరకే దేవుడు తన దాసుని ద్వారా ఈ మాటలు వినిపించాడేమో. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, దిస్ మే బి ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ us. ఇదే చివరి అవకాశం అయితే నీ నిత్యత్వం ఎక్కడుంటుంది? ఇదిగో చిరకాలపు మందిరంగా పిలువబడుతున్న పరలోకములో నువ్వు ప్రవేశించగలవా? అందుకే ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ఇదిగో ఆయన గాయాల వైపు చూడు, ఆయన వీపు చూడు. స్వరూపమైనను సొగసైనను లేక వ్యసనాక్రాంతుడిగా, విసర్జించబడిన వాడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా, మనుషులు చూడ నల్లని వాడాయను. ఎందుకు తెలుసా? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగటానికి. ఎందుకంటే ప్రారంభంలోని దైవ సేవకులు చెప్పారు, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయామని. సరైన త్రోవేదు, దీవెనకరమైన త్రోవేదు, నిన్ను నిత్యత్వానికి చేర్చే త్రోవేదు. ఇప్పుడు దాకా విన్నాం. రాత్రి ఒక తీర్మానం చేసుకుంటావా? ఆ రోజు ఇశ్రాయేలీయులు బబులోనులో నుండి తిరిగి వచ్చిన తరువాత ఇశ్రాయేలు చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? మేము దేవుని మందిరమును విడిచిపెట్టము అని తీర్మానం తీసుకున్నారు. ప్రతిజ్ఞ చేశారండి. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం చివరి వచనంలోకి వెళ్తే, మేమిక దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం, నా కాపరిని మేము విడిచిపెట్టాం, నా కాపరి కిందే మేము ఉంటాం, నా కాపరే నా శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులు అన్నిటిలో నన్ను ఆదరించగలిగే దేవుడు. ప్రార్థన చేసుకుందా ఈ రాత్రి? నిజంగా యేసు క్రీస్తుని నా కాపరిగా నేను అంగీకరిస్తున్నాను. వ్యక్తిగతంగా నా రక్షకుడిగా, నా దేవుడిగా అంగీకరిస్తున్నాను. ఈ మందిరంలో నేను నివసిస్తూ నిత్యం నివాసంగా పిలువబడుతున్న పరలోకపు మందిరంలో చేరు వరకు కూడా ఈ మందిరాన్ని విడవక ఆత్మీయతలో ఎదుగుతానని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, నీ దాసులు రవణి గారిని నిలబెట్టి ఇది భూమి మీద ఆత్మీయంగా మమ్మలను బలపరచడానికి ఏర్పరచబడిన మందిరం, ఇందులో నుండి చిరకాలము నివసించి మందిరములోనికి, నిత్యత్వంలోనికి మేము ప్రవేశించాలని మాకు మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రం. దాని కొరకు వ్యక్తిగతంగా నిన్ను మేము కాపరిగా కలిగి ఉన్న రోజు, నిన్ను మేము రక్షకుడిగా కలిగి ఉన్న రోజు, నిన్ను మేము దేవుడిగా కలిగి ఉన్న రోజు,
ఆ రక్షణ ప్యాకేజీలో ఉన్న ప్రతిదీ మాకు అనుగ్రహించి మమ్మల్ని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. రాత్రి మరి విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో మీరే నీరు కట్టి ఫలింపులోకి తీసుకురండి. ఎవరైనా ఈ మాటలు వింటున్నప్పుడు ప్రత్యేకంగా వారి జీవితాలు నిన్ను కాపరిగా, దేవుడిగా, రక్షకుడిగా కలిగి ఉండటానికి తీర్మానించుకుంటే నీ పరిశుద్ధాత్మతో వారిని ముద్రపరిచి మందిరములో వారిని స్థిరపరిచి భవిష్యత్తు దినాల కొరకు సిద్ధపరచమని కోరుతున్నాను. అలాగే ప్రభా, ఈ పరిచర్య ఎల్లలు పెద్దవి చేసి గుడారపు తాళ్ళు పొడుగు చేసి బల నమ్మకమైన మంచి పరిచర్యగా ఈ ప్రాంతంలో కట్టబడ్డారు. మీరే మీ దాసులు ఉదయ్ గారికి సహాయం చేసి నడిపించమని ఈ గుడికి అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అవుట్ ఆఫ్ థ్యాంక్స్. మరి మాస్టర్ గారు 2 మాటలు చెప్పిన తర్వాత అన్న ఆశీర్వాదంతో క్లోజ్ చేసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీ ప్రేమతో మన కొరకు సంఘమును ప్రేమించి ప్రయాసతో వచ్చిన దైవ సేవకులు పుల్లారావు కుమారంకులు గారికి నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు, థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేసిన సేవకులందరికీ, అలాగే బంధుమిత్రులకు, నన్ను ప్రేమించే అనేక మంది ఆత్మీయులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపు ఆదివారం నుంచి మరి ఈవినింగ్ సర్వీస్ మనం ఇక్కడ ప్రారంభించుకోబోతూ ఉన్నాం. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ప్రార్థించి మరి పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మరి ప్రేమ విందుని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా చక్కగా భోంచేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా దగ్గరుండి నడిపించిన శరత్ బాబు అన్నకు నా ప్రత్యేకమైన వందనాలు నా తరపున, కుటుంబం తరపున, సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాడిపేట ఫాస్టర్స్ అసోసియేషన్లో ఉన్న దైవ సేవకులు చాలామంది వచ్చిన్నారు. మరి అందరికీ కూడా మరి థ్యాంక్స్ తెలియజేస్తూ అన్నకి ఈ సమయాన్ని అప్పచెప్తాను. థ్యాంక్ యూ. ఆశీర్వాదంతో కూడికను ముగించుకుందాం. ప్రార్థన. దయగల తండ్రి, శ్రీయును మందిర పరిచయాలు ఈ యొక్క ఈవినింగ్ వర్షిప్ సర్వీస్ ప్రారంభం చేసిన కృపకై స్తోత్రాలు. నెక్స్ట్ సండే నుంచి కంటిన్యూ అవుతుండగా ఈ పరిచయాలు అంతకంతకు తీరుకు సహాయం చేయండి. పరిచయం చేసే విదాసుని, కుటుంబాన్ని సహకారం బలపరచండి. అలాగే తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డకై సంఘ కాపులకై స్తోత్రాలు, వారిని కూడా వ్యక్తిగత కృప సహకారం దీవించండి. అలాగే ప్రభావం సిద్ధపరిచిన ప్రేమకి స్తోత్రాలు, అంత గురించి పరిశుద్ధపరిచి శక్తిని, ఆరోగ్యించి, సంతృప్తించి తిరిగి మా స్థలాలకు క్షేమంగా చేరుకు కృపదాయం చేయండి. ప్రారంభించిన పరిచయం కొరకు మేము కూడా పాలుభాగస్వమై ప్రార్థించటంలో, ప్రోత్సహించటంలో మీ సహాయం పొందాయి చేయండి. మరొకసారి ప్రభు వారి ఈ యొక్క పరిచయం నడిపించిన దాసు సంతోషాలు తన కుటుంబానికి సంగతి దాయించండి. అందరిపై మీ హస్తం చాలు, అబాధ్యతలు రాయపరచండి. మరొకసారి మీ రక్త ప్రోక్షణను ప్రతిష్ఠించండి. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నిత్యమైన కృపయు, సమాధానము, పరిశుద్ధాత్మకి అన్ని సహవాసం సకల పరిశుద్ధులకు చేరి మనందరికీ ఎప్పుడు సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. బోలో ఖుదావన్ యీశు మసీహ్కే. చెప్పండి గట్టిగా, త్వరగా రానున్న యేసు రాజుకే. హల్లెలూయా. ఎవరు నెట్టుకోకుండా చక్కగా మీ కొరకు ఏర్పరిచిన ప్రేమ విందులు కలిగి మరి అనుదినం ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ చుట్టుప్రక్కల ఉన్న వారు ఈ మందిరానికి వచ్చి ఇతరులకు పరిచయం చేయవలసిందిగా కూడా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.